హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 252. రుద్ర ఒక చపాతీ మాత్రమే తిని వద్దు అనేసరికి దాన్నేమో అక్కడ తిడతావు. అది తినట్లేదు అని. నువ్వు కూడా అలాగే తినకుండా ఉంటావా నాన్న? నేను దానికి బతిమాలో బుజ్జగించో మళ్ళీ కాసేపయ్యాక తినిపిస్తానులే. మరదలు తినట్లేదని నువ్వు తినకపోతే ఎలా రుద్ర? అని కొడుకుకి కాఫీ తీసుకొచ్చి అడిగారు మీనాక్షి గారు. లేదమ్మా, తినాలని లేదు అని ఒక సమాధానం ఇచ్చేసి సైలెంట్‌గా రుద్ర కాఫీ తాగుతూ ఉంటే, కూతురు మీద ప్రాణం పెట్టేసుకున్నాడు అల్లుడు అని తెలుసు సుధాగారికి. కానీ వేద అంటే ప్రాణం కాదు, పిచ్చి. అసలు వేదనే రుద్రకి లోకం అని ప్రతిసారికి అందరికీ తెలియజేస్తూనే ఉంటాడు రుద్ర. అందరి ముందు పర్ఫెక్ట్ హస్బెండ్‌లా, బావగా, ఎంత మొండిగా, ఎంత కఠినంగా ఉన్నా కూడా వేద మీద ప్రేమ చూపించడంలో, తనకు ప్రేమ పంచడంలో 0% కూడా ఫెయిల్ అవ్వలేదు రుద్ర ఎప్పుడు. సమీర, భూమి కూడా వాళ్ళ మాట్లాడే మాటలు వింటూ ఉంటారు. వేద తినలేదు అని చెప్పి రుద్ర తినలేదు అనేసరికి. రుద్ర కాఫీ తాగే సమయానికి చిన్నోడు మెల్లిగా ఏడుస్తూ ఉంటే, భూమి లేదు నాన్న, లేదు ఏడవద్దు అని భుజం మీద వేసుకొని వాడిని అటూ ఇటూ తిప్పుతున్నా కూడా ఆకలికి అప్పటికే చాలాసేపు ఉండేసరికి వాడు ఏడుస్తూ ఉంటాడు. దాంతో ఇలా ఇవ్వరా, నేను మీ వదిన దగ్గరికి తీసుకువెళ్తాను అన్నాడు. ఇక అల్లుడిని వాళ్ళ అన్నయ్య చేతిలో పెట్టింది భూమి. రుద్ర కొడుకుని తీసుకొని పైకి వెళ్ళేసరికి వేద బుంగమూతి కంటిన్యూ చేస్తూ ఏడుపు మొహం కూడా పెట్టుకొని సైలెంట్‌గా ఒక పక్కకు తిరిగి పడుకుంది. దక్ష, ఇదిగో నీ కొడుకు ఏడుస్తున్నాడే, ఆకలవుతుందనుకుంటా, పాలివ్వు. తర్వాత స్నానం పోస్తారంట వీడికి అని చెప్పాడు రుద్ర. అసలు వాళ్ళ బావ వైపు చూడలేదు రుద్ర పిలుపుకి. ఓయ్ నిన్నేనే అని రుద్ర మెల్లిగా కొడుకుని తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళడంతో అప్పుడు మెల్లిగా లేచి కూర్చొని కొడుకుని అతడి దగ్గర నుండి లాక్కున్నట్టే ఆమె దగ్గరికి తీసుకుంది. ఆమె కోపం అలక అర్థమైన రుద్ర సైలెంట్‌గా ఇప్పుడేమైనా అంటే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. అసలు ఆమెని ఇప్పుడు ఏడిపించడం మంచిది కాదు అని చెప్పి సైలెంట్‌గా ఆమె కోపాన్ని భరిస్తూ ఆమె పక్కనే కూర్చున్నాడు. అతడు ఆమె ముందే కూర్చున్నాడు అని వేద ఇంకోవైపుకు తిరిగి నైటీ జిప్ ఓపెన్ చేసి కొడుకుకు పాలు అందించి వాడిని జాగ్రత్తగా పట్టుకొని కొడుకును చూస్తూ ఉంటుంది సైలెంట్‌గా. ఆమె అలకని చూస్తూ ఉంటే నవ్వొస్తుంటే, నవ్వితే ఏడవడం కాదు, ఇల్లంతా రచ్చ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని కొడుకు కాళ్ళు పెట్టుకున్న దగ్గర ఆమె ఒడిలో పడుకొని, ఇదేంటే ఇదంతా కోపమేనా అని అడిగాడు రుద్ర నార్మల్ వాయిస్‌లో. చెప్పేది వినొచ్చు కదా, మరి అన్నిటికీ వద్దు అని ఏడిస్తే ఎలా చెప్పు? నీ మంచి కోసమే కదా అందరూ చెప్పేది, నేను చెప్పేది. అన్నింటికి అలా వాదన అవసరమా అని నార్మల్‌గా అన్నాను. దానికి అలిగి ఏడిస్తే ఎలానే? చెప్పు. పైగా ఇలాంటి సమయంలో ఎవరైనా ఏడుస్తారా? అని కొడుకు వాళ్ళమ్మ పాలు తాగుతూ కాళ్ళు ఆడిస్తూ ఉంటే, వాడి కాళ్ళు రుద్ర మొహం మీద పడుతున్నా కూడా కొడుకు పాదాలు ముద్దు పెట్టుకుంటూ భార్యతో మాట్లాడుతూ ఉంటాడు రుద్ర. ఆమె చేయలేని పనిని కొడుకు చేస్తున్నందుకు వేద లోపల పిచ్చి హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే వాడు 2 కాళ్ళతో వాళ్ళ డ్యాడీ మొహం మీద చిన్న చిన్నగా తంతున్నాడు కదా! అందుకే నవ్వు వచ్చినా కూడా బయటికి మాత్రం నవ్వకుండా వీడికి ఇలానే అవ్వాలి. లేకపోతే నన్ను తిడతాడా? అలాగే తన్నాలి డ్యాడీ, నీ మమ్మీనే తిడుతున్నాడు చూసావు కదా! అని కొడుకుని చూస్తూ అనుకుంటుంది వేద తన మనసులో. ఓయ్ దక్ష, నిన్నేనే, మాట్లాడవా నాతో అని మెల్లిగా ఆమె బుగ్గ మీద చేయి వేశాడు రుద్ర. ఓవైపు కొడుకు పాదాలని పట్టుకుంటూనే. ఎందుకు నేను నీతో మాట్లాడడం? నువ్వేమైనా నాతో సరిగ్గా మాట్లాడుతున్నావా? ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు. అవసరమైతే కొట్టేలాగా కూడా ఉన్నావు. వీడొచ్చాక నా మీద
వీడొచ్చాక నా మీద ప్రేమ తగ్గిపోయిందిలే నీకు. అయినా నా మీద ఎప్పుడు ప్రేముంది నీకు? అస్సలు లేదు. ఎప్పుడు చూడు తిడుతూనే ఉంటావు, అరుస్తూనే ఉంటావు. నేనెలా ఉన్నానని కూడా చూడకుండా అని మళ్ళీ ట్యాప్ తిప్పింది వేద పాప. ఆమె కన్నీళ్లు చూడగానే అతడి బొటనవేలితో ఆమె కన్నీళ్లు తుడుస్తూ కళ్ళల్లో ట్యాంకులు దాచావంటే ఎప్పుడు పడితే అప్పుడు ట్యాప్ తిప్పేస్తూ ఉంటావు. కొట్టినా కూడా ఇంత ఏడవరు తెలుసా? ఇప్పుడు నేనేమన్నాను అని ఇంత ఏడుపు? చెప్పు. నీ మంచి కోసం చెప్తే కూడా ఏడిపేనా? ముందేడు పాపు ఏడవకూడదు ఈ టైంలో అని చెప్తున్నా కూడా వినవు కదా నువ్వు? ఇదిగో చూడు నీ కొడుకు పాలు కూడా తాగడం ఆపేశాడు మా మమ్మీ ఏడుస్తుంది అని చెప్పి. ఆపవే ఏడుపు ఫస్ట్ వాడికి కడుపు నిండా పాలివ్వు. మధ్యలోనే పాలివ్వకుండా ఆపేస్తావా? అని కొడుకుని చూపించడంతో నిజంగానే వాళ్ళ అమ్మ అరుపులకు బెదిరిపోయినట్టున్నాడు పాపం బిడ్డ. వాడు అమాయకమైన మొహం వేసుకొని అటూ ఇటూ చూస్తూ ఉంటాడు ఏడుపుకి సిద్ధమవుతూ. దాంతో మెల్లిగా కొడుకుని ఇంకో వైపుకు వేసుకొని ఇంకోవైపు పాలు పడుతూ ఉంటే, "ఏడవకే అలా నువ్వు. నువ్వేడిస్తే నేను చూడలేనని తెలిసి కూడా ఎందుకు ఏడుస్తున్నావు?" అన్నాడు రుద్ర. "అన్నీ మాటలే నీవి. నేనేడిస్తే చూడలేనంటూ నువ్వే ఏడిపిస్తావు తెలుసా? నేనేడవకూడదు. కానీ నా ఏడుపుకి మాత్రం కారణం నువ్వే అవుతావు. ఎప్పటికి" అని వేద చిన్నగా వెక్కుతూనే చెప్పింది. "అరె! మంచి చెప్తే కూడా ఏడ్చేదాన్ని మరి నిన్నే చూస్తున్నాను నేను. నువ్వేం నాకు మంచిగా చెప్పట్లేదు. అరుస్తున్నావు, తిడుతున్నావు. అదేదో మంచిగా చెప్పొచ్చు కదా! నువ్వు తిని చూడు అది ఎలా ఉందో." "తినను, వద్దు అన్నా కూడా తప్పేనా? కిందికి వస్తాను అన్నాను నేనేమైనా అన్నానా? ప్రెగ్నెన్సీ అప్పటి నుండి ఇప్పటి వరకు అంతే. నేనేమైనా బలవంతం చేశానా? నాకిష్టం లేకున్నా అన్ని పనులు మీరు చెప్పినట్టే చేస్తున్నాను కదా!" ఇంకా ఎలా చావాలి నేను? అని వేద గట్టిగా అరిచేసరికి, ఆ మాటకి ఈడ్చి ఆమె చెంప మీద ఒక్కటి పీకాలి అనిపించింది. కానీ, ఇప్పుడు కొడితే నిజంగా చస్తుందని చెప్పి అతడి కోపాన్నంతా అతడి పిడికిలిలోనే దాచేసి, ఇంకోసారి అలాంటి మాటలు నీ నోటి వెంట వస్తే ఎలా ఉన్నావని కూడా చూడనే. మామూలుగా తన్నులు తినవు నా చేతిలో చెప్తున్నాను. ఇలాంటి మాటలకే నిన్ను తన్నాలి అనిపించేది. తిట్టాలి అనిపించేది. నువ్వు మాట్లాడేదేం సుప్రభాతం కాదు. మేము సైలెంట్‌గా నువ్వు మాట్లాడుతూ ఉంటే మేము చెప్పడానికి. తిక్కరేగే మాటలు మాట్లాడి ఆ తర్వాత కోపం వచ్చేలా చేసి ఇన్ని వేషాలు వేస్తావు అని రుద్ర మళ్ళీ వార్నింగ్ ఇస్తూ ఉంటే ఈసారి మళ్ళీ వేద ఏడవడానికి సిద్ధమైతే నీకు దండం పెడతానే తల్లి. ఏడవకు ముందు నువ్వు తలనొప్పి వస్తుంది అని రుద్ర ఎంత సముదాయించినా కూడా ఊరుకోకుండా ఏం వద్దు పొండి. నా దగ్గరికి ఎవ్వరూ రాకండి. నాతో ఎవ్వరూ మాట్లాడకండి అని రుద్ర మీద అలిగి కోపంగా కొడుకు పడుకోవడంతో ఆమె పక్కన వేసుకొని సైలెంట్‌గా నిద్రపోయింది. ఇక పడుకున్న ఆమె కదిలించాలి అనిపించక రుద్ర వర్క్ చేసుకుంటూ ఉంటే సుధా మీనాక్షి గారు వచ్చి మనవడిని తీసుకువెళ్ళి, మళ్ళీ కొడుకు ఏడిస్తే లేస్తుందేమో వేద అని చెప్పి వాడిని కిందికే తీసుకెళ్ళి లాలపోసి మరి బజ్జుకోబెట్టారు. అలా లంచ్ టైమ్ ఒక్కటి అయిపోయినా కూడా నిద్ర లేవలేదు. మెల్లిగా 2 కావస్తుంది. అది తినకుంటే ఎలా నాన్న? నిద్ర లేపాలి కదా! అని మీనాక్షి గారు వాళ్ళ రూమ్‌లోకి వచ్చి వేదని లేపుదామనేసరికి వేదానే మెల్లిగా లేచి "తల బాగా నొప్పిలేస్తుంది అత్తయ్య" అని ఏడుస్తుంది. నిద్రలేస్తూనే ఆమె తలనొప్పి అనగానే రుద్ర ల్యాప్‌టాప్ పక్కన పెట్టి "ఏమైంది?" అని ఆమె దగ్గరికొచ్చాడు. కానీ వేద రుద్రని పట్టించుకోకుండా మీనాక్షి గారి దగ్గరికి రావడంతో మీనాక్షి గారిని గట్టిగా పట్టుకొని "తల బాగా నొప్పిగా ఉందత్తా, నా వల్ల అవ్వట్లేదు" అని ఆవిడ నడుముని పట్టుకొని వేద గట్టిగా ఏడుస్తూ ఉంటే, "అందుకే బాలింతలు గట్టిగా మాట్లాడకూడదు, ఏడవకూడదు అని చెప్తే విన్నావా నువ్వు? దాన్ని ఏడిపించకూడదు అని చెప్తే నువ్వు వినవు. ఇదిగో
ఏడిస్తే ఇలాగే ఉంటుంది. ముందేదైనా టాబ్లెట్ ఉందేమో చూడు రుద్ర అని కోడలు అలా ఏడుస్తూ ఉంటే విలవిలలాడిపోతారు మీనాక్షి గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.